వెల్కమ్ టు వేదిక టీవీ. తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి గురించి తెలియని వారుండరు. ఆ మధ్య ఆమె వరుసగా ఆలయాలకు వెళ్లి అక్కడ నానా హంగమా చేసింది. అయితే కొద్ది రోజులుగా ఆమె పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని అఘోరిగా మారటానికి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చదివిన విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరిలో వచ్చిన లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు విద్యార్థిని ఇంట్లోనే అఘోరి బస చేస్తుంది. ఆ క్రమంలో అఘోరికి యువతికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మేజర్ అయిన యువతి 2 రోజుల క్రితం తాను అఘోరిగా మారడానికి హైదరాబాద్ వెళ్తున్నట్లు పోలీసులకు చెప్పి వెళ్ళింది. తాను మేజర్నని, అయితే తన తల్లిదండ్రులకు తాను అఘోరిగా మారడం ఇష్టం లేదని, దీంతో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నట్లు చెప్పింది. సోమవారం యువతి తండ్రి కోటయ్య పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అంతకు ముందే ఆ యువతి పోలీసులకు తాను వెళ్లిపోతున్నట్లు చెప్పడంతో అదే విషయాన్ని పోలీసులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ కూతుర్ని అఘోరి వశపరుచుకుందని ఆరోపించారు. అఘోరి నుంచి తమ కూతుర్ని విడిపించి తమకు అప్పగించాలని వేడుకున్నారు. అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేస్తుందని పేరెంట్స్ ఆరోపించారు. గత కొన్ని రోజులుగా శ్రీవర్షిణి అఘోరితోనే ఉంటుందని, తన కూతురికి మత్తుమందు ఇచ్చి అఘోరి తన వశం చేసుకుందని తండ్రి కోటయ్య ఆరోపించారు. లేడీ అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేస్తుందని, తమ మాట వినడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవర్షిణి అన్న విష్ణు కూడా అఘోరిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అఘోరి నన్ను లైంగికంగా వేధించిందని, ఒక రోజు ఇంట్లో ఉన్నప్పుడు మద్యం, కాండమ్స్ తీసుకురమ్మని ఒత్తిడి చేసిందని, అఘోరికి రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయని కూడా అన్న విష్ణు పేర్కొన్నారు. కొందరు నేతలు ఆమెకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు నా చెంపలు గిల్లడం, బుగ్గలు గిల్లడం చేసేది. లేడీ అఘోరి అమ్మాయి కాదు, మగ లక్షణాలు ఉన్న వింత జీవి అంటూ విష్ణు ఆరోపించాడు. నా చెల్లితో ఏకాంతంగా కూర్చొని ముద్రలు వేసింది. నా చెల్లితో ఒంటరిగా కూర్చొని ఏదేదో చేసేది. నా చెల్లికి ముద్దులు పెడుతూ ఇబ్బంది పెట్టేది. మా మీద పడి బుగ్గలు నిమరడం, ఇంట్లో ఉన్నన్ని రోజులు మమ్మల్ని లైంగికంగా వేధించడం లాంటివి చేస్తుంది. నా చెల్లి అఘోరి చెప్పినట్టు వింటుంది. వాళ్ళు ఒకే గదిలో ఉండేవారు. ఆమె నా చెల్లిని వశం చేసుకుంది. నా చెల్లికి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు. అఘోరి మందు పెట్టి నా చెల్లిని వశం చేసుకుంది. వర్షిణి తల్లిదండ్రులకు మీరు వద్దని, అఘోరితోనే ఉంటానని చెబుతోంది. మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాము. పోలీసులు మాకు భరోసా ఇచ్చారు. అఘోరి దగ్గర ఉన్న మా చెల్లిని తీసుకొచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తామని పోలీసులు చెప్పారు అని శ్రీ విష్ణు వివరించారు.